30,000 జీతం ప్రతి ఒక్కరికి కావాలి. కలలు కనే లోకం అది ఎప్పుడు దొరుకుతుంది. ఆశలు చాలా అవి తీరవు కదా. 30,000 జీతం అదొక స్వప్నం. 30,000 జీతం అదొక యుద్ధం. జీతం 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 నాకు కావాలి. జీతం జీతం పని చేస్తాం రోజంతా బతుకు తెరువు కోసం. బిల్లులు కట్టాలి, జీవితం గడపాలి. పైసలు లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ లోకంలో మనం ఎలా నిలబడతాం? తెలంగాణ ప్రజలందరికీ పాట పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి. అధికారానికి వచ్చాక ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఖచ్చితంగా ఇస్తాము. నెలకు 30,000 జీతం సిద్ధాంతంతో పాట పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి. తప్పక గెలుస్తాడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లను. పాట పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి తప్పక గెలుస్తాడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లను. పాట పార్టీ మచ్చర్ల వెంకటరెడ్డి తప్పక ఓడిస్తాడు. నెలకు 30,000 జీతము తెలంగాణ ప్రజలందరికీ ఇస్తే సంవత్సరానికి 5 లక్షల కోట్లు అవుతుంది. పాట బట్టి మచ్చర్ల వెంకటరెడ్డి ఏం చేస్తాడంటే ధనవంతులందరికీ నెలకు 1,00,000 రూపాయలు పేదలలా టాక్సీ విధిస్తాము. అప్పుడు ఒక్కొక్క ధనవంతుల దగ్గర సంవత్సరానికి 12 లక్షలు వసూలు చేస్తాము. అప్పుడు ధనవంతుల దగ్గర వసూలు చేసిన మొత్తం డబ్బు 10 లక్షల కోట్లు అవుతుంది. 10 లక్షల కోట్ల నుండి 5 లక్షల కోట్లు. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతముకు సరిపోతుంది. మిగతా జీతముకు సరిపోతుంది. మిగతా 5 లక్షల కోట్లు తెలంగాణ మీద ఉన్న అప్పు కట్టేస్తాము. అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అప్పు అనేది ఉండదుగాక ఉండదు. అప్పుడు అభివృద్ధి వైవివృద్ధి. తెలంగాణ ధనవంతుల వద్ద సంవత్సరానికి 10 లక్షల కోట్లు వసూలు చేసిన మొదటి సంవత్సరము. అప్పు పోగా మిగతా 4 సంవత్సరాలు అయితే సంవత్సరానికి 5 లక్షల చొప్పున 4 సంవత్సరాలకు గాను 20 లక్షల కోట్లు అవుతుంది. అప్పుడు అభివృద్ధిలో తెలంగాణ ఇండియాలో ప్రపంచంలో నంబర్ 1 రాష్ట్రం.